వల్లభనేని వంశీ కస్టడీ బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని విచారించేందుకు 10 రోజుల కస్టడీ కోరారు పడమట పోలీసులు. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పోలీసులు సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డు చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ కస్టడీ బెయిల్ పిటిషన్లపైన నేడు విచారణ జరగనుంది. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని విచారించేందుకు 10 రోజుల కస్టడీ కోరారు పటమట పోలీసులు. సత్యవర్ధన్ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే పోలీసులు రికార్డు చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీని మరో 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టును అభ్యర్థించడం జరిగింది. నిన్న విజయవాడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణలో కోర్టులో నిన్న పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇంతకు ముందు అటు 10 రోజుల కస్టడీ కోరితే పోలీసులు కేవలం 3 రోజుల మట్టికి అనుమతించారని, ఆ 3 రోజుల్లో కూడా వంశీ విచారణకి సహకరించలేదంటూ కూడా పోలీసులు ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పకపోవడంతో పాటు కొన్ని ప్రశ్నలకి విచారణను తప్పుదోవ పట్టించేలా జవాబులు ఇచ్చారంటూ కూడా పోలీసులు స్పష్టం చేశారు. ఆ పిటిషన్ లో ఈ కేసులో ఇంకా కొంతమంది కీలకమైన వ్యక్తులు అరెస్ట్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో మరికొన్ని వివరాలను రాబట్టాల్సి ఉందంటూ కూడా ఆ పిటిషన్ లో అయితే ప్రస్తుతం పోలీసులు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇక వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. తన భర్త అరెస్ట్ అక్రమం అంటూ కూడా నిరూపించేందుకు ఆధారమైన పటమట పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరిచేలా పోలీసుల్ని ఆదేశించాలంటూ కూడా కోరటం జరిగింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్ పైన నిన్న హైకోర్టులో విచారణ కూడా జరిగింది. పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గత నెల 10 నుంచి 15వ తేదీ వరకు కూడా పోలీస్ స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్ ను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా కోరారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విచారణ జరిగే అవకాశం అయితే ఉంది. అయితే గడువు కావాలంటూ కూడా అటు ప్రభుత్వ తరపు న్యాయవాది కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సోమవారానికి వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే వల్లభనేని వంశీ అటు బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉంది. దాంతో పాటు కస్టడీకి సంబంధించిన అంశం మీద కూడా ఈ రోజు ఎస్సీ ఎస్టీ కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏ రకంగా న్యాయమూర్తి స్పందిస్తారనేది కూడా మరికొంత సేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.